గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్నలు కావచ్చు, పిల్లల్ని కావచ్చు, అందరి హృదయాన్ని కలిసివేసే ఘటన. అండ్ ఈ ఘటనలో కండక్టర్ ఏదైతే తాండూరు బస్సు డిపో సంబంధించినటువంటి కండక్టర్ గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెతో మాట్లాడించి ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఆరోగ్యం అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ, నిన్న మీరే కదా ఆ బస్సులో కండక్టర్ ఉంది, ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం పర్వాలేదు అంటే పర్వాలేదంటే ఇంకా నొప్పులు అవన్నీ నిన్ననే కదా జరిగింది సంఘటన. ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి? ఇగో ఇక్కడ మొత్తము కుట్లు పడ్డాయి 18, ఇక మోకాళ్ళు, ఈ చెయ్యి ఇగో ఇక్కడ కమిలిపోయింది. అంతే ముందు సీట్లో కూర్చున్నా కాబట్టి సేఫ్గా బయటపడ్డా. అంటే కంకర ఏమైనా తాకిందా లేకుంటే మీకు ముందు ఉన్నారా అడ్డా? కంకర అయితే ఏం తాకలేదు మేడం, కంకర తాకలేదు. కానీ అదే సడన్గా అది ఆపేసరికి అనే టిప్పర్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి బస్సు కిందికి దించిండు. టిప్పర్ అట్లా వెళ్ళిపోతుందేమో అని ఎడమ వైపు నుంచి ఇట్లా కిందికి దిగేసరికి అది ఎగ్దమ్ ఆపేసినందుకు అది పోయి రాడ్కి గుద్దుకున్నాను నేను. అది అక్కడ పరిస్థితి. ఇక చెయ్యి ఒకటి రాడ్లో ఇరికితే ఆయన వచ్చి తీసి కిందికి లాగిండు. అంటే వీళ్ళు వెనకనే కానిస్టేబుల్ బస్సు కూడా వచ్చింది. వాళ్ళు ఎంతసేపట్లో వచ్చారు ఈ ఘటన? ఒక 5 నిమిషాలు కూడా కాలేదనుకుంటా. పరిగి బస్సులో వచ్చిర్రు. ఇంకోటి వికారాబాద్ తాండూరు బస్సు కూడా వెనక ఉన్నది. వాళ్ళు కూడా వచ్చి అందరినీ బయటికి లాగడం అట్లాంటి ప్రయత్నాలు చేసిర్రు. అందరినీ తీసిర్రు. ఎంబడే 108కి కాల్ చేసిర్రు, అవి కూడా వచ్చినాయి. ఇంకోటి జేసీపీకి ఫోన్ చేసి మొత్తం అది బస్ మొత్తం డిస్పాచ్ కూడా చేసారు. అంటే ఇది తాండూరులో స్టార్ట్ అయ్యి ఎంజీబీఎస్ వరకు వస్తుంది. తాండూరులో నేను ఎప్పుడు ఏ టైంకి స్టార్ట్ అయ్యారు? 4:50. అంటే మీరు రోజు వస్తుంటారా ఎట్లా? రోజు రాను మేడం, వారానికి ఒక రోజు మండే రోజు మాత్రమే ఉంటుంది ఆ డ్యూటీ. అట్లా వచ్చిన. అంటే అప్పటికి చాలా మంది నిద్రలో ఉన్నారా ఎట్లా? ఇంకా తెల్లవారుతుంటుంది కదా, 6:30 అయింది. 6:45 మధ్యలో ఇది జరిగింది కదా. ఎంతసేపట్లో ఎంజీబీఎస్ రీచ్ అయ్యేవారు మీరు జనరల్గా? 8 వరకు వెళ్ళాలి. 8:05 దాకా వెళ్ళాలి. 8:10 అక్కడ ఉండాలి మేడం. సో టిప్పర్ మీ ముందుకు వచ్చారా, వాళ్ళు డాష్ ఇచ్చారా? టిప్పర్ అయినా మేడం మా వేలో మేము వెళ్తున్నాము. ఆ టిప్పర్ ఆయననే స్పీడ్లో వచ్చిండు. అవి ఇప్పుడు ఏంటంటే అక్కడ అంతా పిచ్చి పిచ్చిగా అయింది కాబట్టి ఆయన వచ్చిన టైర్లు అవి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అప్పుడైతే సిచ్యువేషన్ అప్పుడే ఉంటే చూసిన నేను. అవి అందరు అన్నారు కూడా అక్కడ. ఆ లారీ స్పీడ్గా వచ్చి గుద్దేసింది అంతే. ఆ లారీని ఆ టిప్పర్ని కొంచెం అదే పక్కకు అది అక్కడ నుంచి వెళ్తుందని ఆయన కిందికి దిగిండు మా డ్రైవరు. అయినా కానీ అది కొట్టేస్తుంది. అదే బస్సును కిందికి దింపడం. అది వస్తున్నదని ఆయన ఇట్లా ఎడమ వైపుకి వెళ్ళిండు. అది అక్కడ నుంచి మళ్ళీ అటు వెళ్తాడేమో అనుకున్నారు కానీ అటు వెళ్ళకుండా ఇటే వచ్చేసిండు ఆయన. అంటే మీ సైడ్ ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా? మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే బస్సులో? 55-60 మధ్యలో ఉంటారు. జనరల్గా అంతే పబ్లిక్ ఉంటారా ఇప్పుడు? అంటే ఒక్కోసారి అటు ఇటుగా ఉంటారు, తక్కువ ఉంటారు. ఇక మండే అని కొంచెం ఎక్కువ ఉన్నారు. డ్రైవర్ అక్కడికక్కడనే ఎట్లా? అక్కడ మొత్తం ఊపిరి ఆడక ఆ కంకర మొత్తం పడి చనిపోయింది. వాళ్ళది హెవీ స్పీడ్ ఉందా? ఎవరిది? వాళ్ళది హెవీయే ఉంది. అంటే నార్మల్గా అది వస్తుందని ఈయన స్లో చేసి ఆపేసిండు కిందికి, అది అట్లా వెళ్తుందని. కానీ ఇంకా అది జరిగేది ఉంది, అట్లా జరిగింది అంతే. సో డ్రైవర్ అనుకున్నటువంటి 5-6 వరుసల వరకు ఇంపాక్ట్ అయిందా? నేను అవన్నీ గమనించలే మేడం. అంటే మొత్తం అటు సైడే కదా, డ్రైవర్ సైడ్. అటు సైడ్ ముగ్గురు ఉంటారు కదా, 3 సీట్లు ఉంటాయి కదా డ్రైవర్ సైడ్. మీ సైడ్ 2 సీట్లా? 2 సీట్లు నా సైడు, 3 సీట్లు వాళ్ళ సైడ్. అట్లా కూర్చున్నారు. అంటే ఫోన్లో చూస్తేనే తీసుకోలేకపోతున్న ప్రతి ఒక్కరు. అది చాలా భయంకరంగా ఉంది. మీరు ఫేస్ చేశారు, బయటపడ్డారు. అంటే ఏమనిపించింది ఆ క్షణాన? ఏమనిపిస్తుంది మేడం, అది జరిగిపోయింది. అది దురదృష్టం. అంటే నేను డ్యూటీలో వచ్చినప్పటి నుంచి 2010లో వచ్చిన, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు చూడలేను. కనీసం నా కళ్ళ ముందర కూడా అట్లాంటి సంఘటన నేను చూడలేదు. వేరే బస్సు అయినా కానీ, వేరే లారీలు అయినా కానీ, ఏవైనా అయితే కూడా నేను చూడలేదు. నా బస్కే ఇట్లా అవుతుందని నేను కూడా అనుకోకుండా నేను అయినా కానీ ఇంకా ఎట్లా చెప్పాలి, బాధాకరం అంతే. అంటే డ్రైవర్ ఆర్టీసీ అయినా లేకుంటే బయట నుంచి తీసుకున్న ఆయననా? ఆ బస్సే ప్రైవేట్ మేడం, పిహెచ్బి ప్రైవేట్ బస్సు, లీజుకి తీసుకున్న బస్సు. గవర్నమెంట్ లీజుకి తీసుకుంటారు కదా ప్రైవేట్ బస్సు. ఆయన డ్రైవర్ కూడా ప్రైవేట్. మిమ్మల్ని ఎంతసేపట్లో హాస్పిటల్లో తీసుకొచ్చారు? అప్పుడే ఎంబడే 108 ఉంది కదా, అవి ఎన్ని 2-3 వచ్చినాయి, బాగానే వచ్చినాయి. అందులో వచ్చిన వాళ్ళు అక్కడ తీసిన వాళ్ళకి అందులో వేసి పంపిస్తూనే ఉన్నారు. ఇది హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. చెవెళ్ళ హాస్పిటల్ ఉంది కదా మేడం, ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు.
ప్రతి ఒక్కరిని ఇంత నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసిండ్రు. బస్సులో ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు కూడా, పోలీసులు అందరూ, అక్కడ ఉన్న ప్యాసింజర్లు, వేరే బస్సులలో ప్యాసింజర్లు అందరు అదే. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏమైనా భరోసా ఇచ్చారా మీకు? ఎవరైనా మాట్లాడారా లేకుంటే కలిసారా ఆర్టీసీ ఎండీ కావచ్చు వీళ్ళు? మా సార్ వాళ్ళు మాతోనే ఉన్నారు. మా సార్ ఉన్నాడు ఇప్పటి వరకు, ఇక్కడనే ఉన్నారు, మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళని కూడా అదే వాళ్ళతో మాట్లాడుతున్నారు, నాకు కూడా మాట్లాడుతున్నారు, ఉన్నారు సార్ వాళ్ళు కూడా వచ్చి. అంటే రోడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా కేవలం, లేకుంటే డ్రైవరు? అయితే నాకు అంతగా అనిపించలేదు మేడం. రోడ్ ఎఫెక్ట్ అయితే అసలు కాదు. నాకు తెలిసి మాత్రం టిప్పర్ ఆయననే రాంగ్ రూట్లో వచ్చిండు. ఆ టిప్పర్ ఆయనదే రాంగ్ అని చెప్తున్నా. నేను ముందరున్నా కాబట్టి నేను అదే చెప్తున్నా. రోడ్డు అయితే కాదు, వేరే వాళ్ళు చెప్తారు. ఆ కంకర్ ఎంతవరకు వచ్చింది బస్సులో? 3-4 సీట్లు వచ్చిండొచ్చు, 3 సీట్లు 4 సీట్లు వచ్చిండొచ్చు. బయటికి రావడానికి అది గ్యాప్ లేదా? వాళ్ళు లోపల ఉన్నవారు అది మొత్తం జేసీబీని పిలిపించి అది మొత్తం డిస్పాచ్ చేసారు కదా, బస్సు చేసి ఆ కంకర్ తీసేసి బయటికి రావడానికి అసలు రావడానికి చేసారు. వేరే బస్ వాళ్ళు అందరు వచ్చారు కదా, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ అద్దాలు బలగొట్టడం కానీ అవన్నీ తీసి మందిని తీసే ప్రయత్నంలోనే ఉన్నారు. అట్లా ఎవరెవరు బయటకు తీస్తారో 108లో వాళ్ళందరినీ పంపించేసారు. అంటే అక్కడ కానిస్టేబుల్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు, తలుచుకున్న ఏడుస్తున్నారు. అంటే ఆ ఘటన నుండి ఎలా ఇంకా అట్లనే ఉందా భయం? ఎట్లా భయం అట్లనే ఉంది మేడం. నాకైతే చాలా భయం. మాట్లాడుతున్నా కానీ ఆ భయం అయితే అట్లనే ఉంది లోపల. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నాకు అట్లాంటి సంఘటన జరగలేదు కాబట్టి ఆ భయంలో ఇంకా తేరుకోలేకపోతున్నా. అంటే అందులో ఒక చిన్న బేబీని వాళ్ళ అమ్మ ఇట్లనే కాపాడడానికి ట్రై చేసింది కానీ చనిపోయారు. అవి మీరు చూసారా? అంటే లేదు, నాకు అప్పటికే 108 బండి ఉంది కదా, అది బాగా ఇది మొత్తం రక్తం బాగా వస్తుంది కాబట్టి ఆ సార్ ఏమన్నాడు, మీరైతే ఇక్కడ ఉండండి అని చెప్పి దాంట్లో కూర్చోబెట్టి అది ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. ఇంకా నేను అక్కడే ఉన్నా. ఇక మిగతా అయితే విషయాలు నాకేం తెలియదు. సో ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట మిమ్మల్ని? ఇక్కడ ఎట్లా ఉంది మొత్తం హాస్పిటల్లో? ఉంది, బాగానే చూస్తారు, అందరు బాగానే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి డాక్టర్లు కూడా కనుక్కొని పోతున్నారు. సో డ్రైవర్ నిర్లక్ష్యం ఉందండి, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం. అప్పటి వరకు డ్రైవర్ మీతో మంచి మాట్లాడుకుంటే అంత సరదాగా ఉండేనా? అంత సరదాగానే ఉన్నాం మేడం, సరదాగానే, చాలా మంచివాడు. ఇంకా 4 గంటలకు కూడా మాట్లాడినాం. అదే వచ్చేటప్పుడు 4:40కి మాట్లాడినాం, బాగానే ఉన్నాం. అంటే ఇట్లా అవుతుందని ఆయనకు తెలియదు, నాకు తెలియదు. ఒక క్షణం అంతే, ఒక్క క్షణంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకో అట్లా అయోమయంలో అయిపోయినాం అంతే. అది ఇంకో డోర్ ఉంటే కొంచెం చాలా వరకు బయటపడేవాళ్ళు కదా? బయటపడుతుంది, మధ్యలో డోర్ ఉండింటే అందరు బయట. అంటే టిప్పర్ అట్లా వస్తుందని ఎవరు అనుకోలేదు. అది ఎక్స్ప్రెస్ బస్ కదా మేడం, దానివల్ల ఒకటే ఓ డోర్ ఉండడం వల్ల 9కి ఉన్న వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం. అంటే జనరల్గా రోజు ఆ రోడ్లో ట్రావెల్ చేసి అంటే అంత మలుపులు అంత మేజర్ అయితే కాదు, అంటే రోడ్ అంత కారణం కాదు కదా? నాకైతే కాదనిపించింది. నాకు జరిగిన అక్కడ నా బస్ గురించి నేను చెప్తున్నాను అంతే. రోడ్డు గురించి అయితే నేను చెప్పలేను మేడం. ఇంకా 3 అక్క చెల్లెళ్ళు చనిపోయారు, వాళ్ళందరూ కాలేజీలోకి వెళ్ళారు. వాళ్ళు చూడలేదు మేడం అక్కడ. టికెట్స్ తీసుకునేటప్పుడు మాట్లాడు ఇక అందులో ఉన్న 50 మందిలో నేను వీళ్ళు అని ఏం లేదు. అందరికీ టికెట్లు ఇవ్వాలి కాబట్టి నార్మల్ అందరితో మాట్లాడడం, టికెట్లు ఇవ్వడం అంతే. ఇక అంత పరిచయస్తులు అట్లా ఏముండరు కదా, ఎవరంటే వాళ్ళకి. రెగ్యులర్ ఎక్కే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉండే 3 ఎక్కారు. వాళ్ళకు MGBS వరకు టికెట్ తీసుకుంటారు వాళ్ళు, ఇక వాళ్ళు తీసుకున్నారు అంతే. ఇక మిగతా ప్యాసింజర్లు మామూలుగా ఉన్నారు అంతే. ఇప్పుడు అందరు పరిచయం ఉన్న వాళ్ళు ఉండాలని లేదు కదా, అందరు ప్యాసింజర్లు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. సో చాలామంది కూడా భయపడుతున్నారు. ఇటు మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారా? ఎట్లా? బాగా ఏడ్చారు మేడం. నా కొడుకు నా బిడ్డ చాలా ఏడ్చిండ్రు. మా అక్క వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు. ఇక అంతా ఇక బాధ ఉందంటే అందరు వస్తుంటారు కదా. ఇక్కడ హెడ్ దగ్గర అయిందా? ఇంకా ఎక్కడైనా గాయాలైనా? ఇక్కడనే మొత్తం 18 కుట్లు పడ్డాయి. ఈ చెయ్యి ఒకటి పనిచేస్తలేదు, మోకాలు ఒకటి. అవి ఇంకా నిన్ననే అయింది కదా మేడం. ఆ లోపల భయం కూడా పోలేదు మేడం. మొత్తం 24/7 ఉంటున్నారు డాక్టర్? ఉంటారు, 24 గంటలు. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఘటన ఎప్పుడు కూడా జీవితంలో మొదటిసారి ఎప్పుడు ఈ రోడ్డు పైన ప్రయాణిస్తుంటారు, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి యాక్సిడెంట్ కాలేదు. ఒకవైపు అటు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది, కానీ కండ్ల ముందే ఇదంతా జరగడంతో నేను తీసుకోలేకపోయినా మొత్తం ఇంకా ఆ భయంతోనే నేను ఇంకా ఉన్నాను. ఆడ బతికి బయటపడడం ఆ దేవుడు ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఇంకో జీవితం నాకు ఆ దేవుడు ఇచ్చారని నేను అనుకుంటున్నా అంటూ కూడా ఒకవైపు ఆర్టీవీతో ఎమోషనల్ కండక్టర్ ఎవరైతే తాండూరులో
ఆ తాండూరు బస్సులో ఉన్నటువంటి ఆ కండక్టర్ ఆర్టీవీతో ఎమోషనల్గా మాట్లాడారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.